ఈరోజు నేను సరదాగా గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వసు చాలా రోజుల నుంచి మమ్మీ నువ్వు గెట్ రెడీ విత్ మీ చెయ్యు అని చెప్పి అడుగుతుంది. సో సరే ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను కోర్ట్కి వెళ్ళేటప్పుడు వైటే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ కుదరకపోతే పేస్టల్ షేడ్స్ యూజ్ చేస్తాను, లైట్ కలర్స్. అయితే ఈరోజు వైటే యాజ్ యూజువల్గా. అలాగే మనకు కావాల్సిన నేను ఎంతగానో ఇష్టపడే కోట్, అలాగే నెక్ బ్యాండ్. ఈ కింద శారీ ఏమున్నా సరే ఇవి ఎంబ్లిష్మెంట్స్ అన్నమాట. ఇవి నేను సంపాదించుకున్నవి. ఓకేనా? సో తర్వాత ఎట్లా రెడీ అవుతాను ఏంటని చూపిస్తాను. సో ఈరోజు డ్రెస్ అయితే నాది ఇది. ఓకేనా? చలో అయితే చూడండి, నేను కోర్ట్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసేది ఇవే బేసిక్ అన్నమాట. లాక్మీ లుమిట్ ఉంది కదా 925 ఒకటి, కాజల్, అలాగే ఇది స్మోక్ ఎడ్జ్ కోసం అనేసి కాజల్ పెన్సిల్, అండ్ యాడ్లీ పౌడర్, దువ్వెన, అంతే. ఒక బాడీ స్ప్రే. ఇవే నేను యూజ్ చేస్తాను. స్టిక్కర్ అంతేనా? ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ లుమిట్ క్రీమ్ ఉంది కదా 925, ఇది చిన్నగా వేసుకొని, ఎందుకంటే మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకొకటి వర్క్ స్పేస్లో ఏమొచ్చి మళ్ళీ ప్యాచీగా రావడం, స్కిన్ అట్లా ఉండకూడదు. అందుకే అంత మినిమం వీలైతే అంత మినిమంగా మనం మేకప్ చేసుకోవాలి రెడీ అయిపోవడానికి. ఓకేనా? నెక్స్ట్ కాజల్ తీసుకొని ఇది ఉంది కదా స్టిక్, దీంతో స్మచ్ చేసేస్తాం. స్మజ్ ఎందుకంటే తిక్కగా కనిపించదు, ఏదో జస్ట్ వేసుకున్నట్టు ఉంటుంది అంతే, ఒక లేయర్లో ఉంటుంది. అంతే. నాకు కోర్టు దగ్గర ఆఫీస్ క్లర్క్ ఈ సైజ్ స్టిక్కర్స్ తెచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి మేడం మీరు ఇవే పెట్టుకోవాలి, నేను వేరే పెట్టుకుంటే ఒప్పుకోదు, అందుకని తన కోసం మళ్ళీ తెప్పించుకున్నాను సేమ్ అలాంటివే. ఎప్పుడైనా కనిపించాను అనుకోండి, మీరు అది ఎందుకు పెట్టుకోవట్లేదు అని గోల్ పడుతుంది. ఐటెక్స్లో ఈ సైజ్ దొరకలేదు నాకు, అందుకనేసి బయట నార్మల్ది తీసేసుకున్నాను. సో ఇంతే, సింపుల్. ఇప్పుడు జస్ట్ హెయిర్ కోంబింగ్ చేసేసుకొని హెయిర్ కోంబింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొంచెం పళ్ళు దూరంగా ఉన్నదంతా చేసుకుంటే కొంచెం హెయిర్ లాస్ అది ఉండదు. తర్వాత మనం దగ్గరగా ఉన్న కోంబు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా జస్ట్ ఇలా తీసేసుకొని కొంచెం పళ్ళు దగ్గరగా ఉన్న దువ్వెన తీసుకొని అంతే, సింపుల్. అంతేనండి. ఒక మినిమం జ్యువెలరీ, బ్యాంగిల్స్ అండ్ వాచ్.
ఇంతే, ఇది నా అటైర్. నెక్స్ట్ బ్లాక్ కోట్ వేసుకొని బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను. జనరల్గా అయితే నెక్ బ్యాండ్ ఇంట్లో పెట్టుకోము, ఎందుకంటే కోర్ట్ హాల్లోనే పెట్టుకోవాలి. మీకు చూపించడానికి ఒకసారి నేను హాల్లో పెట్టాను, చూపిస్తాను. అండ్ మనకి కోర్ట్ హాల్లోనే పెట్టుకోవాలి కేసుని రిప్రజెంట్ చేసినప్పుడు. మీకు ఒకసారి చూపించడానికి పెట్టుకుంటాం, ఓకేనా? ఇలా పెట్టుకుంటాం, అది వేసేసుకొని మనం కోర్టుకి వెళ్ళిపోతాం అంతే, ఓకేనా? ఇది నా బ్యాగ్, ఎవర్ రెడీ బ్యాగ్. ఇది పెట్టుకొని నేను కోర్టుకి వెళ్ళిపోతాం అంతే, సింపుల్. సో ఈరోజు నా కూతురు అడిగినట్టుగా మీకు ఒకసారి గెట్ రెడీ చూపించాను. ఇది నా రెగ్యులర్గా నేను కోర్టుకి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే విధానం, ఓకేనా? హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.